హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సుధా గార్డెన్స్ అండి. ఇవాళ మనము కొన్ని రకాల వీటితో సున్నపిండి తయారు చేసుకున్నామండి. బాడీకి చాలా మంచిది. నేను ఏమేమి వేస్తున్నానంటే, ఇవి పెసలండి. పెసలు అన్నీ క్లీన్ చేసుకొని ఎండబెట్టాను, అన్నీ కలిపేసాను. పెసలు ప్లస్ పచ్చెనగపప్పు, రైస్, ఇవి ఎర్ర కందులండి. రెడ్ కందులు కూడా చాలా మంచిదని రెడ్ కందులు కూడా వేసాను. ఇవన్నీ వేసుకున్నాము. ప్లస్ తంగేడు పువ్వులండి. ఇవి కూడా ఎండబెట్టుకున్నాము తెచ్చి. రోజ్ పెటల్స్ కొన్ని మంచి స్మెల్ కోసం. అది ఇవి నిమ్మ తొక్కలు, బత్తాయి తొక్కలు అవండి. ఇవన్నీ ఎండబెట్టుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు మిక్సీకి వేసుకుంటాము. కొంచెం పసుపు కమ్ములకు 3 తీసుకొని కచ్చపచ్చగా నలుగుట్టుకున్నానండి. అన్నీ కొంచెం చేసుకుంటాము. దీనిలో కొన్ని వేసుకున్నామండి. అన్నీ ఒకేసారి వేసుకుంటే మళ్ళీ మనకు మిక్సీ పాడవుతుంది. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి. ఇలా అంతా మిక్సీకి వేసుకొని ఇలా మొత్తం ఆడిచ్చి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఇట్లా జల్లెడ పెట్టుకొని వేసేసుకోవాలండి. మొత్తం మరి బరక ఉంటే బాగుండదు కదా. కొంచెం జల్లెడ పట్టుకుంటే మెత్తగా ఉంటుంది పౌడర్. బాడీకి రాసుకున్నా బాగుంటుంది. దీంతో సోప్స్ కూడా చేసుకోవచ్చు, బాడీకి రాసుకోవచ్చు. ఇలాగ చూడండి ఎంత వచ్చిందో నూక. ఇదంతా కలవకుండా ఇట్లా మెత్తగా పౌడర్గా చేసుకోవాలి. దీన్ని మళ్ళీ మనం మిక్సీకి వేసుకొని దాంతో కూడా వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం ఇట్లా చేసేసుకొని మొత్తం తీసేసుకొని ఇలా చేసేసుకోవాలండి. ఇది మనం కొంచెం ఆరేదాకా ఇలాగే బయట పెట్టేసి తర్వాత కొంచెం మూతుండే గట్టిగా బాటిల్లో పెట్టేసుకున్నామంటే మనం ఎన్ని రోజులైనా ఉంటుందండి. దీనిలో పసుపు వేసాము, అన్నీ వేస్తున్నాం కాబట్టి చాలా మంచిది. వేలు పెట్టి బయట షాప్లో బ్యూటీ పార్లర్కి వాటికి వెళ్ళి ఖర్చు పెట్టుకునే బదులు గొల్లలున్న మచ్చలున్న ఇలా చేసుకుంటే మనకి చాలా ఇదండి. డబ్బులు తక్కువ అవుతాయి. పిల్లలకి పెద్దవాళ్ళైనా ఎవరైనా వాడుకోవచ్చు, బాగుంటుంది. ఇలా చేసి చూడండి, మీకు మచ్చలు గుల్లలు అన్నీ తగ్గుతాయి. పిల్లలు మంచిగా వస్తారు, ఫేస్ బాగుంటుంది. ఎవరికైనా సరే ఇలా ట్రై చేసుకోండి. చేసుకోలేని వాళ్ళు నాకు చెప్పారంటే నేను చేసిస్తానండి మీకు. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.